వర్షపు చినుకులు మెల్లగా పడుతూ చిన్న ఊరి వీధులను మాయచేస్తూ ఉన్న సమయం. ఆ చిన్న ఊర్లో ఒక తోటలో కూర్చుని ఉండేది ప్రియాంక. ఆమె చేతిలో స్కెచ్ బుక్. ఆలోచనల మధ్యలో మెల్లగా కలలను వ్రాస్తూ వర్షం నీటితో తడిసిన పూల రూపాన్ని గీయడం ప్రారంభించింది. ప్రియాంక చిన్నప్పటినుండి కళకు మక్కువ కలిగి ఉండేది. ప్రతి పువ్వు, ప్రతి వానచినుకు ఆమె కోసం ఒక కొత్త ఇన్స్పిరేషన్. ఆ రోజు ఊర్లో కొత్తగా వచ్చిన ఫోటోగ్రాఫర్ అరవింద్ వర్షపు దృశ్యాలను తన కెమెరాలో బంధించాలనుకున్నాడు. అతను ఊరంతా తిరిగి ప్రకృతి అందాన్ని, చిన్నపిల్లల ఆట, పల్లెటూరి జీవితం, వర్షపు చినుకులు అన్నీ చూపిస్తూ ఫోటో తీస్తున్నాడు. అప్పుడతని దృష్టి ఒక చిన్న తోటలో కూర్చుని వానలో పూల రూపం గీయుతూ ఉన్న ప్రియాంకపై పడింది. అరవింద్ ఒక మెల్లని నవ్వుతో అడిగాడు, "మీ స్కెచ్ చాలా అందంగా ఉంది. నేను కూడా ఫోటోలో భాగమవ్వొచ్చానా?" ప్రియాంక కొంచెం సిగ్గుపడుతూ, "అవును, చూడండి, కాని నా కలలు కదలకుండా చూడండి" అని చెప్పింది. ఆ చిన్న పరిచయం, ఆ నవ్వు, మెల్లగా మాటల ద్వారా ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది. ప్రతిరోజూ వర్షం కురిస్తే ఆ తోటలో కలుసుకునేవారం ప్రారంభమైంది. ప్రియాంక తన స్కెచ్లో కొత్త పూల రూపాలు గీయడం, అరవింద్ ఆ పూల రూపాలను కెమెరాలో బంధించడం, ఆ చిన్న కళాకార్యం మెల్లగా ప్రేమగా మారింది. కాలం గడిచింది. వర్షం, సాయంకాలం, పల్లెటూరి వీధులు అన్నీ వాళ్ల ప్రేమకు సాక్ష్యంగా నిలిచాయి. ఒకరోజు వర్షపు ఒక పెద్ద చెరువు దగ్గర అరవింద్ తన మనసును బయటపెట్టాడు. "ప్రియాంక, నువ్వు నా జీవితానికి కేవలం ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు, నువ్వే నా ప్రేమ." ప్రియాంక కొంచెం ఆశ్చర్యంతో కాని హృదయంతో నవ్వుతూ, "అరవింద్, నిజంగా నాక్కూడా అదే అనిపిస్తోంది. కాని మన కలలు నెరవేరాలంటే" అని చెప్పింది. అదే రోజు వారి ప్రేమ ఒక అంగీకారం రూపం అల్దింది. కాలం గడిచినా, జీవిత మార్గాలు వేరైనా వారి హృదయాలు ఎప్పటికీ దగ్గరగా ఉన్నాయి. అరవింద్ నగరానికి ప్రాజెక్ట్ కోసం వెళ్లినా ప్రతిరోజూ ఒక ఫోన్, ఒక మెసేజ్, ఒక ఫోటో, వీటితో ఇద్దరూ దగ్గరగా ఉన్నారు. మొదటి ఏడాది పూర్తయ్యే సమయంలో అరవింద్ తిరిగి తోటలోకి వచ్చాడు. ప్రియాంక ఆ తోటలో వర్షపు చినుకులు కురుస్తున్న మధ్య అతన్ని చూసింది. అతను ఆమెకొక పెద్ద ఫోటో ఆల్బమ్ ఇచ్చి, "ఇది మన కథ, ప్రతీ క్షణం నాతో ఉంది" అని చెప్పాడు. ప్రియాంక తన కళ్లతో, అతని ప్రేమతో ఒకటై చెవి తప్పకుండా నవ్వింది. వీరు చూపించింది, నిజమైన ప్రేమ అంటే దూరం, సమయం, పరిస్థితులు ఒక్కటే కాదు. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న చూపు, ఒక చిన్న నవ్వు కూడా జీవితాంతం ప్రేమగా, ఒక అపురూపమైన కథగా మారవచ్చు. ఆ రోజు వర్షం మళ్లీ కురుస్తోంది. కాని ఇప్పుడది కేవలం వాన కాదు. ప్రియాంక, అరవింద్ ప్రేమకు సాక్ష్యంగా ఆకాశం ఆశీర్వదిస్తోంది. కాసేపు కళ్ళు మూసుకుని మళ్ళా వానచినుకులు మెల్లగా కురుస్తున్నాయి అని ఊహించండి. ఆ వర్షపు రోజు అనఘకి ఎప్పటికీ మర్చిపోలేని రోజయింది. అనఘ ఒక కళాప్రియురాలో, చిన్న గ్రామంలో పెరిగింది. చిన్నప్పుడు వాన అంటే ఆహ్లాదకరమైన ఒక జ్ఞాపకం. ఆ జ్ఞాపకం ఆమె కళలో ప్రతిబింబించేది. ఒకరోజు గ్రామం దగ్గర కొత్తగా వచ్చిన అతని ఫోటోగ్రాఫర్ రిషి ఆ ఊరు వీధులలో ఉన్న అందాన్ని తన కెమెరాలో బంధించాలనుకుంటున్నాడు. అతని మొదటి ఫోటోషూట్ ఒక చిన్న పార్క్లో జరిగింది. అనఘ అక్కడ స్కెచ్ బుక్తో కూర్చుని వర్షపు చినుకులలో పూల రూపాన్ని గీయడం ప్రారంభించింది. రిషి ఆమెను గమనించాడు. ఆ చిరునవ్వుతో, ఆ చూపుతో, ఆమె లోతైన సౌందర్యాన్ని చూసి అతని హృదయం ఒక అణచిపెట్టలేని అనుభూతితో నిండింది. ర్యాంపుల్, అతని కెమెరాకీలా పాడైపోయింది. అనఘకు ఫోటో చేద్దామనిపించిందని ఆమె దగ్గరికి వెళ్లి నమ్మకంగా అడిగాడు, "నీ స్కెచ్లో ఈ వర్షం ఎంత అందంగా ఉంది అని చూపించాలా?" అనఘ మొదటి సిగ్గుపడుతూ కొద్దిగా నవ్వింది. ఆ చిన్న నవ్వు రిషి హృదయాన్ని తాకింది. ఆ రోజునుండే వారు ప్రతి సాయంత్రం ఒకే పార్క్లో కలుసుకోవడం ప్రారంభించారు. అనఘ పుస్తకంలో రేఖలు గీయడం, రిషి ఫోటోలు తీస్తూ వర్షపు చినుకులను తన కళలోకి కదిలించడం, ఇలా రోజులూ గడిచాయి. వారి మధ్య మాటలు, నవ్వులు, చిన్న దృష్టులు ప్రేమగా మారాయి. ఒక సాయంత్రం వర్షం తీవ్రంగా కురుస్తూ ఆ రెండు హృదయాలను దగ్గరగా తీసుకొచ్చింది. రిషి మెల్లగా చెప్పాడు, "అనగా, నీ కళ నా జీవితానికి ప్రాణమిచ్చింది. నీలోని ప్రేమను నేను చూస్తున్నాను." అనఘ కళ్లలోని కలతతో నవ్వుతూ, "రిషి, నా హృదయం ఎప్పుడూ నీకే ఉంది. కాని మన కలలు నెరవేరాలంటే" అని మెల్లగా అర్థమైపోయేలా అన్నది. కాలం గడిచింది. రిషికి పెద్ద ఫోటో ప్రాజెక్ట్ కోసం నగరానికి వెళ్లాల్సొచ్చింది. విడిపోవాల్సిన సమయం దగ్గరపడింది.
కాని ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడింది. వానలో మొదలైన పరిచయం కళ మరియు ప్రేమగా పరిపూర్ణమైంది. వెనుక విడిపోయినప్పటికీ వారు ప్రతిరోజూ ఫోన్, మెసేజ్, ఫోటో మార్పిడి ద్వారా ఒకరినొకరు దగ్గరగా ఉంచారు. చివరగా కొన్ని నెలల తర్వాత రిషి తిరిగి వచ్చాడు. ఆ పార్క్లో అదే బెంచ్ దగ్గర అతనొక పెద్ద ఫోటో ఆల్బం తీసుకొచ్చాడు. ఇది మన కథ, అనగా నీతో ప్రతీక్షణం అని చెప్పాడు. అనగా తన కళతో అతని ప్రేమతో ఒకటై చెవి తప్పకుండా నవ్వింది. వర్షం ఆ రోజు మళ్లీ పడుతున్నా ఈసారి అది కేవలం వాన కాదు, వారి ప్రేమకు సాక్షిగా ఆకాశం ఆశీర్వదించినట్టుగా ఉంది. వీరు చూపించినది ప్రేమ, కళ, విశ్వాసం కలిసినప్పుడు చిన్న పరిచయం ఒక జీవితాంత కథగా మారవచ్చని.